జతిన్ రెడీగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. టాలీవుడ్ ని సంచలనం చేసిన సెన్సేషనల్ రాక్ స్టార్ డిఎస్పి సార్, ఈ సాంగ్ మీకోసం. Well, here comes the musical thing, played by the original king, the original Dan Raja rock and swing. DSP and Apache Indian, a big collaboration. It's a little mile though. I jump on the rhythm, the rhythm, the rhythm, the rhythm. Run the tune, my lion. So run, 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 run. Put your hands up and say, let's have some fun. Run, 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 run. Gotta win the heart of every sexy woman. నీ పేరేంటి? ఆర్య. ఏం చేస్తుంటావో? ప్రేమిస్తుంటాను. ఆ అమ్మాయి ఎవరు? నా లవర్. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. Welcome to Sakuba, Karam Chai, Tauge Sir, Maja Chai, le le chai, le le chai, 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 chai. సూపర్ అన్నా, కంటిన్యూ. నీ హృదయంలో నాకింత చోటిస్తే దేవతల్లి చూసుకుంటా, నీకు ప్రాణమైన రాసి ఇస్తా. నా కోసం పుట్టినవని నా మనసే చెప్పినదిలే, ఈ బంధం ఎప్పుడో ఇలా పైవాడు వేసినాడులే. ఒప్పుకో తప్పదే, ఇప్పుడే ఇక్కడే నీకు నేను ఇష్టమేనని. వాలు కళ్ళవయ్యా, పేద కళ్ళు సింగారి, నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినది కావేరి, నన్ను ముంచినవి తేరేరి. ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి నెల రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్ గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి, పడుద్ది. నువ్వు లేని జీవితం, బ్రేకు లేని బైకునే రయ్యమంటూ తోలనా. పిల్ల నువ్వు లేని జీవితం, ట్రాకు లేని ట్రైన్ మీద కుయ్యమంటూ వెళ్ళడా. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. వస్తావా రమణ చోటకి వస్తావా? ఇస్తావా ఇస్తావా ఇమ్మనవన్నీ ఇస్తావా? ఏమిచ్చావన్నా? ముద్ద. నువ్వు ఆడుకో ఎదిగిపోయావన్నా. శంకర్ దాదా ఎంబీబీఎస్ తో జై బాలా. శంకర్ దాదా ఎంబీబీఎస్, 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 శంకర్ దాదా ఎంబీబీఎస్. మన రాక్ స్టార్ ద సెన్సేషనల్ దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలకి మన రాకింగ్ జతిన్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? విజయ్ బెని మాస్టర్. లవ్లీ ఎనర్జీ జతిన్, లవ్లీ.
కొరియోగ్రఫీ బాగుంది అండ్ మీ పర్ఫార్మెన్స్ బాగుంది. స్పెషల్లీ నాకు ఆ ఫ్లిప్ నచ్చింది చాలా బాగా. దెన్ ఓవరాల్ గా స్టార్ట్ టు ఎండ్ ఎనర్జీ అదిరిపోయింది. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ గారి సాంగ్స్ తెలిసిందే. లాస్ట్ లో శంకర్ దాదా అనుకుని అలా వచ్చి చేసేటప్పటికి సూపర్. అండ్ ఈవెన్ చాహత్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ తను కూడా చాలా బాగా చేసింది. సో చాలా బాగా చేశారు జతిన్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు. జతిన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ ఫ్లోరింగ్ నుంచి యూ జస్ట్ ఐ థింక్ స్టోల్ ఎవ్రీ వన్స్ హార్ట్స్. ఇక్కడ వచ్చేసి ఏదో ఫ్లో లో చేసి మళ్ళీ అక్కడ వెళ్ళి కిస్ పెడుతున్నారా? బట్ నో, ఐ రియల్లీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. ఇట్స్ వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు. అండ్ జతిన్ థ్యాంక్ యూ సో మచ్ రా. సూపర్. ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జరిగిన తర్వాత అందరం ఒక జోన్ లో ఉన్నాం. రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయన్న, చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది కంటికి? ఏమైంది అసలు? ఏం కాలేదు. అమ్మో అన్న, అన్న ఇడు సార్ వీడు అన్న. ఏంటి ఇది? ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర వస్తుంది నాకు. బావా నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హట్ అయ్యా. దేనికి? రాజకుమార్ నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగా ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? మన ఢీ వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకు తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా. మామూలుగా ఇప్పటి వరకు ఈడు ముగ్గులోకి దింపేవాళ్ళు, ఫస్ట్ టైం ఈయన్ని ముగ్గులోకి దింపారు. అది నిన్ను గాలిలో ఎగరవయ్యా అని చెప్పి గాలిపటం తీసుకుని వేస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా? ఎగిరే ఓపిక లేక ఇంకా అక్కడే సెటిల్ అయ్యా. హూ ఆర్ యు మ్యాన్? ఏంటి ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను. తప్పిపోయిన వాళ్ళని. ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి బల్బ్ ఉంది. అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ పిలిచి నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అద్దుకో అలాగొచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తుంది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. చిన్న కథ కదిరిద్యా. ఇప్పుడు రాజు గురించి యంత్రం మొత్తం చెప్పబోతోంది. 1 2 3 స్టార్ట్. డీలో రాజుని అందరూ కింగు అంటుంటారు, కానీ ఈ కింగు మాత్రం కొంగు కనపడితే ఆగడం. ఇదేంద్రిద్యా. వీడిని అందరూ జెంటిల్మ్యాన్ అనుకుంటారు, కానీ వీడు జెంటిల్మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాన్. ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్తుంటాడు.